రాగల 4, 5 రోజులు అనగా ఈరోజు 19 మే నుంచి 23 మే వరకు కూడా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండ తీవ్రత క్రమేపీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు ఉన్నటువంటి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాలతో పాటు జగిత్యాల్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోనే ఎక్కువగా ఉష్ణ తీవ్రత కొనసాగి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే అంచనాల ప్రకారం 45 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రతతో పాటు ఒక విధంగా గాల్లో ఉన్నటువంటి తేమ తక్కువగా ఉండడం వల్ల పొడిబారినటువంటి వాతావరణంతో ఈదుడుగాలు, అలాగే చూసుకున్నట్లయితే ఒక విధంగా ఇక్కడ వడగాల్పుల తీవ్రత కూడా అధికంగా కొనసాగి మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత కొనసాగుతుంది. అలాగే రెండో రోజు అనగా ఈ యొక్క ఉత్తర ఆదిలాబాద్ జిల్లాలు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలతో పాటు ఇటు నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కూడా ఎండ తీవ్రత అధికంగా కొనసాగుతుంది. ఇంకా మిగిలిన జిల్లాలకు వచ్చేసరికి ఇక్కడ 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా 22, 23 కూడా చూసుకున్నట్లయితే అధిక మొత్తంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ వేడి వాతావరణం సుమారు ఇక్కడ 45 డిగ్రీల వరకు కూడా నమోదు అయ్యే అంచనాలు కూడా ఇప్పటికే వేయడం జరిగింది. ఇటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యి ఇట్లాంటి వాతావరణం 23వ తారీఖు వరకు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది.